దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 41 కుహనా పరివ్రాజక వృత్తాంతము పేజీ 304 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమును వీడిపోవుట తటస్థించెనని నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వారిట్లు చెప్పుచుండిరి. శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవుల ఊహలకు అందరానివి. ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను. అతడు దత్తభక్తుడు. అతడు దత్తదీక్షను ఇచ్చుచుండువాడు. దత్తదీక్ష పాటించినచో మండల పర్యంతము అనుకున్న కార్యములు సిద్ధించి తీరునని అతడు ప్రకటించెను. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా దత్తదీక్షలను స్వీకరించినది. అతడు భూరి దక్షిణలను స్వీకరించుచుండెను. ఆ దక్షిణలలో కొంత భాగమును తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యమునకు కూడా ఇయ్యబడుచుండెను. బ్రాహ్మణ్యము మాత్రము ఇతర కులస్తులతో తాము కూడా దీక్షలను తీసుకొని దీక్షనిచ్చు సన్యాసికి భూరి దక్షిణను ఇచ్చుచుంటిమని, కావున మీరు కూడా దీక్షలను తీసుకొని వారికి భూరి దక్షిణలనిచ్చి జన్మ చరితార్థము చేసుకొనుడు అని చెప్పుచుండిరి. బ్రాహ్మణ్యము మాటలను త్రోసిపుచ్చజాలక చాలామంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణలనిచ్చుచుండిరి. ఇంతలో దత్తదీక్షలను తీసుకొనుటయా మానుటయాయని తర్జన భర్జనలు ప్రారంభము కాసాగెను. బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తుల సంయుక్త సమావేశము జరిగినది. దానికి శ్రీ బాపనార్యుల వారు అధ్యక్షత వహించిరి. శ్రీ బాపనార్యులు, శ్రీ దత్తుడు అందరివాడు, దీక్షా స్వీకారము అందరూను చేయవచ్చును. అందువలన 18 వర్ణముల వారును సన్యాసి నుండి దీక్ష తీసుకొనవచ్చును. దీక్షా స్వీకార అవకాశము సర్వజనులకును ఇయ్యబడవలెను అని పలికిరి. అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు, అయ్యా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఆచారవంతులై ఉందురు, అందువలన వారు దీక్షలను స్వీకరింపవచ్చును. శూద్రులు అనాచారవంతులై ఉందురు, అందువలన వారు దీక్షలను స్వీకరింపకూడదు. వారి నుండి దక్షిణలు మాత్రము స్వీకరించి మనము మన తపశ్శక్తితో వారిని ఉద్ధరింపవచ్చును అనిరి. అంతటా బాపనార్యులు, అన్ని కులముల యందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు. ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యము. అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టిలో నుంచుకొని మనము దత్తహోమమును గాని లేదా తదితరములైన యజ్ఞయాగాది కార్యక్రమములను నిర్వహించి సాంఘాతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును. దక్షిణలను మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఇయ్యకపోవుట వలన అన్యాయము అని నాకు తోచుచున్నది. దక్షిణలను తీసుకొని మనము మన తపశక్తితో శూద్రులను ఉద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రహ్మ క్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చును. అట్లే అయినచో ఏ కులము వారికిని ప్రత్యేక దీక్షలను ఇయ్యవలసిన అవసరము లేదు. అదీయునుగాక దక్షిణకీయవలసిన రొక్కమును భారీగా నిర్ణయించిరి. అన్ని కులముల యందునను బీదవారుందురు, వారు ఇంతటి దక్షిణలను ఈయజాలరు. రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణలనిచ్చి అనేక దినములు పస్తు ఉండవలసి వచ్చును. దక్షిణ అనునది ఐచ్ఛికము చేయవలెను. యథాశక్తి సంతోషపూర్వకముగా ఇయ్యబడు దానినే దక్షిణగా తీసుకొనవలెను. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును అని తమ అభిప్రాయమును వెలిబుచ్చిరి. అంతటా ఆ బ్రాహ్మణులు, మనము బ్రాహ్మణులమై ఉండియు పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు ఎదురేగి పూర్ణ కుంభముతో వేద మంత్రములతో స్వాగతము నీయలేదు సరిగదా. వారు తమంతట తాము సర్వజనహితమును కోరి దత్తమండల దీక్షను ఇచ్చుచుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరకుండుట నిజముగా సిగ్గుచేటైన విషయము అని ఆక్షేపణ లేవనెత్తిరి. అంతటా బాపనార్యులు, నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడల వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నవి. వారు కొద్ది రోజులు ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారము అందించవలెను.
పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులతో శాస్త్రార్థము చేయుదురు. ఆ శాస్త్రార్థమునందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియును. అంతటా పరిషత్తు ఒక నిర్ణయమునకు వచ్చి వానిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించెదరు. ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయునప్పుడు వారికి వేద మంత్రములతో పూర్ణ కుంభముతో స్వాగతమియ్యబడును. ఆ తదుపరి వారితో శాస్త్రార్థము జరుగును. అంతటా పరివ్రాజక మహాశయుల సూచన మేరకు యజ్ఞమో యాగమో దీక్షయో లేక ప్రవచనమో జరుపవచ్చును. ఇవి ఏమీయును లేకుండగా పరివ్రాజకులు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చిరి. వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించిరి. అంతేకాకుండా భూరి దక్షిణలను ఇయ్యవలసినదని కోరిరి. ఇది మన నియమావళికి విరుద్ధముగా జరిగిన విషయములు కదా అని ప్రశ్నించిరి. అంతటా ఆ బ్రాహ్మణులు నియమములు ఉల్లంఘించబడినవా లేదా అని చర్చించుటకు ఇది సమయము కాదు. కావున మీరును మీ అల్లుడుగారైన అప్పలరాజు శర్మయును దీక్షలను స్వీకరించి దక్షిణలనిచ్చెదరా లేదా అని అడిగిరి. అంతటా బాపనార్యులు మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కానీ వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు. దీక్షలను చేపట్టుట లేదు గనుక మేము దక్షిణలనీయలేము. బ్రాహ్మణులలో ఎవరైనను దీక్షలను చేపట్టదలచి దక్షిణలనిచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారము వారు చేయవచ్చును. బ్రాహ్మణ పరిషత్తు అనునది సామూహిక సమస్యలు ప్రయోజనము కలిగించు విషయములను గురించి ఆలోచించునే గాని మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారముల గురించి ఆలోచించజాలదు అని తేల్చి చెప్పిరి. శ్రేష్ఠిగారును వర్మగారును కూడా మండల దీక్షలను తీసుకొనుటకు నిరాకరించిరి. అయితే బ్రాహ్మణులకును క్షత్రియులకును వైశ్యులకును దత్తమండల దీక్షలను తీసుకొనుటకు గాని మానుటకు గాని వారికే స్వేచ్ఛ ఇయ్యబడెను. శ్రీపాదులచే దత్త దీక్ష ఇవ్వబడుట. శ్రీపాదుల వారి ఎడల భక్తి శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండిరి. వారిలో వెంకయ్య అనువాడు శ్రేష్ఠుడు. శ్రీపాదుల వారు వెంకయ్య గృహమునకు పోయిరి. తాను దత్త దీక్షలనిచ్చెదననియు ఎవరును దీక్షలు పొందలేకపోవుచున్నామని నిరాశ చెందవలసిన అవసరము లేదనియు ప్రకటించెను. అంతేకాకుండా యథాశక్తి దక్షిణ నీయవచ్చుననియు ప్రకటించెను. మండల దీక్ష తన విషయమున అనవసరమనియు ఏకరాత్రి దీక్ష చాలుననియు ప్రకటించెను. పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో నుండెను. శ్రీపాదుల వారు అష్టాదశ వర్ణముల వారికిని దీక్షలనిచ్చెను. ఈ దీక్షలను తీసుకొని వారిలో కొందరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కూడా నుండిరి. శ్రీపాదుల వారు తానే దత్తుడనని ప్రకటించుట. శ్రీపాదుల వారు బాహాటముగా తాను శ్రీ దత్తుడనేనని బయటకు వచ్చినది ఈ రోజుననే. ఈరోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారము కూడా అయి ఉండెను. తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారి చేత భజన చేయించి తానే శ్రీ దత్తుడననియు తన విస్తృత కార్యక్రమము తన కొరకు వేచియున్నదనియు తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడనై తన భక్తుల కోరికలను తీర్చెదననియు ప్రకటించెను. ఆ తదుపరి అనగా శుక్రవారము రోజు ఉషాకాలమున శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటికి పోయిరి. అచ్చట శ్రీపాదుల వారికి మంగళ స్నానము చేయించబడెను. కేవలము ఒక అరటి పండును మాత్రము వారు స్వీకరించిరి. దానిని నరసింహవర్మ ఇంటనున్న గోమాతకు ఇచ్చిరి. ఆ తదుపరి శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటికి వచ్చిరి. అచ్చట వారికి మంగళ స్నానము చేయించబడెను. శ్రీపాదుల వారు వారి ఇంట నుండి వెన్న పాలు మజ్జిగ మీగడ స్వీకరించిరి. తన భక్తులు తనను పిలుచుచున్నారనియును పీఠికాపురమును విడిచిపెట్టి వెళ్ళు సమయము ఆసన్నమైనదనియును తెలిపిరి. ఆ తదుపరి వారు తమ తాతగారైన బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి. వారు అచ్చట కూడా మంగళ స్నానము చేసిరి. తాను సాక్షాత్తు దత్తుడననియు శ్రీపాద శ్రీవల్లభ రూపము
కేవలము మాయాస్వరూపమనియు బాధా సర్పదష్టులు ఆది వ్యాధి పీడితులు తనను ఆవేదనతో పిలుచుచున్నారనియు తాను సుస్పష్టముగా దత్తుడనని ప్రకటించి తన దివ్య లీలల ద్వారా లోకమునుద్ధరించడి కార్యక్రమము ప్రారంభింపవలసి ఉన్నదనియు వారు తెలిపిరి. ఆ తదుపరి తమ నిజ గృహమునకు విచ్చేసిరి. తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయమును ప్రస్తావించగా వారు, మాత, నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చి తిని. ఆ దివ్య దంపతులు కేళీ విలాసములతో శ్రేష్ఠిగారి చేలలోనూ వర్మగారి చేలలోనూ మామిడి తోపులోనూ తిరుగుచుండుటను చాలామంది చూచిరి. ఇదిగో నా యొక్క అనఘాలక్ష్మి సమేత అనఘ స్వరూపము, నా యొక్క దివ్య భవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు. వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల నేను గృహమును వీడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పియుంటిని అని సవినయముగా మనవి చేసిరి. ఈ మంగళమయ స్వరూప దర్శనము ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరినీ స్పృశించిరి. శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యము హరించబడినది. సుమతీ మహారాణియు అప్పల రాజు శర్మయు నిశ్చేష్టులై ఉండిరి. ఏమి మాట్లాడుటకును వారికి నోట మాట రాకుండెను. ఇంతలో అమ్మమ్మగారైన రాజమాంబయు, తాతగారైన బాపనార్యుల వారును, వెంకటప్పయ్య శ్రేష్ఠియును, వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబయును, నరసింహవర్మ గారును, వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును అచ్చటికి వచ్చియుండిరి. అందరి తోడను కులాసాగా నవ్వుచూ వినోదముగా మాట్లాడిరి. అంతటా సుమతీ మహారాణి, నాయనా, అన్ని బాకీలను తీర్చిపోవుచున్నానంటివి గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి పాలబాకీ, వత్సవాయి వారి పాలబాకీ, మల్లాది వారి పాలబాకీ నీవు తీర్చలేవు అనెను. అంతటా శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి, అమ్మా, నీవు అన్నమాటను నేను కాదనుటలేదు. ఈ 3 వంశముల వారును నన్ను మరువక ఉండునంత కాలము నేను వారిని మరువక ఉండెదను. నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తు చేసెదను. హింసించి అయినను వారి చేత సేవ చేయించుకొని ఫలితమిచ్చెదను. నీ పుట్టింటి వారింట ప్రతి తరమునందును ఎవరో ఒకరింటికి వచ్చి భోజనము చేసి వెళ్ళెదను. అయితే దక్షిణను తీసుకొనను. నీ పుట్టింటి వారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించెదరని నాకు తెలియను. నేను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుచు బుద్ధిమంతుడనైన మేనల్లుడిగానే ప్రవర్తించెదను. ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావలయును అనియు తమ తండ్రినుద్దేశించి, మన గండికోట వారి వంశమునందు వేదము చాలా కాలము వరకు నిలచియుండును. నా అన్నలిద్దరును మంచి వేద పండితులయ్యెదరు. గండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరువను. శ్రీధర శర్మ ఒకానొక జన్మమున సమర్థ రామదాసనడి మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ అనడి పేరున జన్మకు వచ్చిన నరసింహవర్మకు గురుత్వము వహించును. ఈ విధముగా మన పౌరోహిత్య బంధము స్పష్టీకరణము గావించబడుచున్నది. రామరాజ శర్మ శ్రీధర నామమున జన్మించి మహాయోగి యగును. శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహాసంస్థానమేర్పడును. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధము స్థిరీకరించబడును. అంతేకాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు అనియు అభయమిచ్చిరి. సావిత్ర పన్నము పఠించబడెను. శ్రీపాదుల వారికి వేదమన్న ప్రాణము. వేద పఠనము జరుగుచుండగా వారు అందరును చూచుచుండగనే అంతర్హితులైరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.